నంద్యాల జిల్లా నందికొట్కూరులో రోడ్ల విస్తరణ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ గలమెత్తారు. 2016లో కేజీ రోడ్డు విస్తరణ పేరుతో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తమ షాపులను మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా పట్టించుకోకుండా లక్షల రూపాయల విలువైన ఆస్తులను ధ్వంసం చేశారు. దీనివల్ల వందలాది కుటుంబాల రోడ్డున పడ్డాయని బాధితులు వాపోతున్నారు. నష్టపరిహారం చెల్లిస్తామని అప్పట్లో ఇచ్చిన హామీ నేటికి అమలు కాలేదని, సుమారుగా 500 కోట్ల మేర తమకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మాది పేద కుటుంబం తీసుకుపెట్టి చూసడం ప్రాజెక్టు తినపోయి మాకు 4 కొడుకులు మాకు లేవు. కానీ పీటెక్కుతూ ఉన్నారు, మందులు పెట్టి ఉన్నారు, ఎంపీ చేసినారు. కానీ ఉపాధి మాకు ఇదే. ఓన్లీ అంగడి మీద బతుకుతున్నాం. తర్వాత 23 అడుగుల అంగడి దగ్గర మాకు ₹1,00,00,000 ఆస్తి. ఈ పొద్దున్న మాకు భార్య కూడా 18 లేకున్నాం. మీకు ఎంత నష్టం జరిగింది, ఎంత రావాలా? దాదాపుగా 3 సెంట్ల దాకా నష్టపోయామండి. మేము ఈ రోజులో సెంటు గవర్నమెంట్ వాళ్ళు ₹1,00,00,000 నడుస్తుంది ఇక్కడ. మరి కన్స్ట్రక్షన్ ఉంది. 2013 భూసేకరణ చట్ట ప్రకారం మాకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుతుంది. దీనికి టీడీఆర్ అట్లాంటివి ఏమైనా ఇస్తామని చెప్పి మొదలు పెట్టినారు, కానీ ఒకప్పుడు మరి అది కూడా చేయలేదు. చేతి తెచ్చుకున్నా కూడా పలుగొట్టేస్తాం. తర్వాత మున్సిపల్ అధికారులు బాండ్ తీసుకున్నాం.